ఇప్పుడు మనం 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు శ్రీ వసునామ సంవత్సరం ఉగాది వేళ విశేషం అండి. ద్వాదశ రాశిలో కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. శ్రీ వసునామ సంవత్సరం రాదు కరెక్ట్ వారి జాతకానికి సూర్యుడు నడుస్తుందండి, మంత్రి చంద్రుడు నడుస్తుండు. జ్యోతిష్య బలం ప్రకారం మాత్రం ఈ కర్కట రాశి వారి జాతక బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. మన జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్, కర్కట రాశి వారి జాతకం చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన కార్యం, చేసే పనిది, వృత్తిది, పర్సనల్ లైఫ్ది, అనుకున్న కోరికది, వ్యాపారంది, నమ్మిన పనిది, రాజకీయ రంగంది, ధన విషయంది, గుణ విషయంది, యోగ విషయంది, తరించిన కార్యంది, శేగం శేగిది చూడు. కర్కట రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం వారి పేరు మీద మాత్రం షిరిడి సాయిబాబా వచ్చిండండి. అలాగే వారి పేరు మీద మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండు. అలాగే వారి జాతక బలానికి నవగ్రహాలు వచ్చినండి. అలాగే వారి పేరు మీద చూడాలంటే మాత్రం పరమశివుడు, మహాలింగేశ్వరుడు వచ్చినండి. అలాగే విఘ్నేశ్వరుడు వచ్చిండు వారి జాతక బలానికి. అలాగే వారి పేరు మీద చూడాలంటే ఆంజనేయ స్వామి వచ్చినండి, విష్ణు, ఈశ్వర, బ్రహ్మ వచ్చిండ్రు, రాఘవేంద్ర స్వామి వచ్చిండ్రు, సర్వదేవతలు వచ్చిండ్రు. కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు, ఆరోగ్య బాధలు, మానసిక బాధలు ఈ కర్కట రాశి వారికి మాత్రం తగ్గే అవకాశం ఉందండి. ఈ 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు చాలా వరకు శుభయోగం ఉన్నది. ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. ధనం మాత్రం నిలకడ ఉండదు వీరి జాతక బలానికి. కానీ మాత్రం వీరి జ్యోతిష్యంలో సాయం చేసేవారు నలుగురైతే ఇబ్బంది పెట్టేవారు ఒకరు ఉంటారండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా విద్యార్థుల విషయంలో మాత్రం చాలా వరకు మాత్రం మతిమరుపు చాలా ఉంటుందండి. కానీ స్కూల్లో చదువుకున్న వారికి, కాలేజీలో చదువుకున్న వారికి ఇంట్లో మర్చిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇంట్లో చదువుకున్న వారికి మాత్రం కాలేజీలో, స్కూల్లో మాత్రం మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. అలాంటి మానసిక సంఘర్షణ, చిక్కులు, చికాకులు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం, నవగ్రహాన్ని పూజ చేయటం, మహాశివునికి పూజ చేయటం, విఘ్నేశ్వరుని పూజ చేయటం, సర్వదేవతలు వచ్చండి చాలా వరకు మంచిది. లేదా వీలు కాలేని వారు మామూలుగా మాత్రం దర్శనం చేసి రావటం కూడా మంచిది. కానీ మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం స్త్రీలైన, పురుషులైన, బాలలైన, బాలికలైన మాత్రం ఆ సరస్వతి మాతకు పూజ చేయటం, గాయత్రి మాతకు పూజ చేయటం, వీలు కాకపోతే గణపతి, మహాగణపతి, మహావిద్యాకారకుడు మాత్రం మహాగణపతి. రెండవది మాత్రం చాలా మేధావి కారకుడు ఆంజనేయ స్వామి, సర్వదేవతల విద్యను నేర్చుకున్నాడు కాబట్టి సర్వ విద్యలు తెలుసు ఆంజనేయ స్వామికి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం కూడా చాలా వరకు మంచిది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకునే వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తప్పవండి. కానీ మాత్రం మీరు జాతక బలానికి ఇబ్బందులు వచ్చినా సరే మాత్రం ధనం ఖర్చు చేసైనా సరే మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. రుణ చిక్కులు చాలా ఉంటాయి. కానీ చాలా కాలం నుంచి పోలీస్ స్టేషన్, కోర్టు కేసులు కావచ్చు, భూమి గురించి, స్థలం గురించి చిక్కులు, చికాకులు ఉన్నవారు తప్పకుండా వీరికి మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వీరికి వివాహ సమస్య ఉన్నవారికి మాత్రం కొన్ని సంవత్సరాల నుంచి వివాహ సమస్య అంటే వివాహం జరిగిన ఇబ్బందులు పడుతున్నవారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అలాగే వివాహం కాకుండా ఇబ్బందులు పడుతున్నవారు, అలాగే మాత్రం వివాహం ఎటు కాకుండా సంబంధాలు వచ్చి నష్టాలు అవుతున్నవారు, కానీ వీరికి నచ్చకపోవటం, వారికి నచ్చకపోవటం, లేకుంటే నచ్చిన వారికి మాత్రం వీరికి నచ్చిన కానీ ఏరే వాళ్ళు ఇబ్బందులు పెట్టడం, ఇలాంటి సంఘటనలు ఉన్నవారు మాత్రం అవి తప్పకుండా తొలగిపోతాయండి వీరి జాతక బలానికి. కానీ వివాహ బలం మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆలోచన శక్తి చాలా ఉంటుందండి కర్కట రాశి వారికి. కానీ సైన్స్ ఆలోచన ఉంటుంది. భూమి నుంచి పడితే ఆకాశం దాకా ఆలోచన ఉంటుంది. వీరు మనం నమ్మినందుకు మాత్రం ఎవరి మాట అయినా నమ్ముతారండి. లేకుంటే మాత్రం 1,00,000 మంది చెప్పినా కూడా మాత్రం వీరు మైండ్ ప్రకారమే నడుస్తారు. కానీ ఊహాశక్తి అధికం ఉంటుంది వీరి పేరు మీద, ఆలోచన శక్తి అధికం ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. పుష్యమి నక్షత్రం వారు మాత్రం శనేశ్వరునికి, ఆంజనేయ స్వామికి పూజ చేయాలి. ఆశ్లేష నక్షత్రం వారు మాత్రం శివునికి, శివపార్వతులు పూజ చేయటం, అలాగే కాలభైరవుని పూజ చేయటం చాలా వరకు మంచిది. శనివారం, సోమవారం అనుకూలం ఉంటుంది వీరి పేరు మీద. పౌర్ణమి ఘడియలో మాత్రం కూడా చాలా అనుకూలం ఉంటుంది. పౌర్ణమి ఘడియలో మాత్రం మహాశివుడిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. వస్త్రాధరణలో అన్ని వస్త్రాలు మంచిది, కానీ లైట్ వస్త్రాలు తొడగడం మంచిదండి. తెలుపు వస్త్రధారణ చాలా మంచిది. వివాహం అయిన వారు కావచ్చు, కాని వారు కావచ్చు, స్త్రీలు మాత్రం ముత్యం ధరించడం చాలా మంచిదండి. వివాహమైన వారు మాత్రం తాలిబొట్లు ధరించడం మంచిది. వివాహం కాని వారు ఉంగరములు ధరించడం మంచిది. మామూలుగా నెక్లెస్గా కూడా మాత్రం ధరించడం చాలా వరకు మంచిది. ముత్యం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి వారి కోరిక కొన్ని సంవత్సరాల నుంచి
ఇబ్బందులు పడుతున్న వారు తప్పకుండా జరిగే అవకాశం, అవి నెరవేరే అవకాశం ఉందండి. కానీ కళాకారులకు చూడాలంటే మాత్రం తిరుగుండదు వారి జాతక బలానికి. కానీ ఈ రాశి వారి జాతకానికి ఎక్కువ కాలసర్ప దోషం ఉంటుందండి. కాలసర్ప దోషం అంటే మాత్రం కారణం ఏందంటే దానికి మాత్రం ఈ రాశి వారనే కాదు, ఫలానా ఏ రాశి వారైనా సరే మాత్రం వారి కుటుంబంలో కానీ వంశంలో కానీ పుట్టిన ఘడియలో కానీ కొన్ని తెలుసో తెలియక చేసిన కొన్ని కార్యాల వలన కాలసర్ప దోషాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. 280 రకాలు ఉంటాయండి కాలసర్ప దోషం. వాటి లిస్ట్ చెప్పాలంటే టైం కుదరదండి, కొన్ని గంటల టైం పడుతుంది. కాలసర్ప దోషం మూలంగా మాత్రం వివాహం కాకపోవడం, సంతానం లేకపోవడం, సంతానంలో మంచిగా లేకపోవడం, సంసారంలో బాగాలేకపోవడం, కుటుంబంలో నష్టాలు రావటం, నమ్మిన వారు మోసం చేయటం, ప్రేమ విఫలం కావటం, అలాగే మాత్రం వివాహం చేసుకోకపోవటం, అలాగే మాత్రం ప్రేమించిన వారు ప్రాణానికి గండం రావటం, లేదా మాత్రం ప్రేమించిన వారంటే మామూలుగా ప్రేమ కాదండి, తల్లిదండ్రులను ప్రేమించిన వారు కావచ్చు, లేదా ఎవరినైనా ప్రేమించిన వారు దూరం కావటం, ఇలాంటి చాలా వరకు మనసు బాధ కలిగించే సంఘటనలు జరిగి ఉంటాయి. కాబట్టి ఆ కాలసర్ప దోషం ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా వీరు జాతక బలానికి నాగేంద్రుడికి పూజ చేయటం, అలాగే మాత్రం శ్రీకాళహస్తి దర్శనం చేయటం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద. కానీ మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదండి. ఈ రాశి వారికి వ్యాపార గుణం ఉంటుంది, కానీ మాత్రం డబ్బుకు మాత్రం లెక్క చేయరండి. ఎవరికైనా మాత్రం సహాయం చేస్తారు. అలా సహాయం చేస్తూ రూపాయి కూడా లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సహాయం చేస్తూ కాడ కూడా మాత్రం 1కి 4 సార్లు ఆలోచించడం మంచిది. రాజకీయ రంగం అయితే వీరికి మాత్రం సామాన్యంగా కలిసి రాదండి. కలిసి వచ్చిందంటే తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. కానీ మాత్రం వీరి జ్యోతిష బలానికి పుష్యమి నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో. కానీ ఆశ్లేష నక్షత్రం వారికి ఇబ్బందులు ఉంటాయండి. వారి నియోజకవర్గం కావచ్చు, దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ప్రాంతం కావచ్చు, జిల్లా కావచ్చు, వార్డు మెంబర్ నుంచి పడితే మాత్రం ప్రధానమంత్రి వరకు అవకాశం ఉన్నవారు కావచ్చు. వారికి మంచి యోగ బలం ఉంటుంది. పుష్యమి నక్షత్రం వారికి కలిసి వస్తుంది. వీరి జాతక బలానికి కులదేవత ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. అలాగే దైవ నమ్మకం లేని వారు కూడా ఉంటారు ఈ నక్షత్రంలో ఉన్నవారు, ఈ రాశిలో ఉన్నవారు. ఈ రాశిలో అనే కాదు, కొన్ని రాశుల వారు ఇప్పుడు నడుస్తున్న ఈ జనరేషన్లో జ్యోతిష్యాన్ని కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు, కొందరు పూర్తిగా మూఢంగా నమ్ముతారు, కొందరు అసలే నమ్మరు, కొందరు మామూలుగా మాత్రం కొద్దిగా చూద్దాం నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో అని పరీక్ష చేసేవారు కూడా ఉంటారు. అలాంటి స్వభావం ఉన్నవారు మాత్రం దైవ పూజ చేయకపోయినా సరే, జ్యోతిష్యాన్ని నమ్మకపోయినా సరే మాత్రం ముఖ్యంగా మాత్రం వృద్ధులను, అనాథలను, వికలాంగులను సహకారం చేయడం మంచిది. ఆ చేసిన మంచితనం మూలంగా కూడా మాత్రం వీరి మీద ఉన్న దోషాలు, చిక్కులు, దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఎక్కడ పోయినా మాత్రం ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో, ఈ భూమండలంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కరెంటు విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరు. అలాగే వాటర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాటర్ విషయం అంటే నదులు కావచ్చు, లేదా సముద్రం ప్రాంతం కావచ్చు. ఈ స్విమ్మింగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వీరి జాతక బలానికి మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే మాత్రం తిరుగుండదు వీరి జాతక బలానికి. అలాగే వీరు ఒక వృత్తి చేసే అవకాశం ఉండదండి. 2-3 సంవత్సరాలు కావచ్చు, 5-6 సంవత్సరాలు కావచ్చు, 6 నెలలు కావచ్చు. కానీ మాత్రం వృత్తులు మారే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కోసారి వ్యాపారం చేసి ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఉద్యోగం చేసి వ్యాపారం చేసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఖాళీగా ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి మాత్రం ఎవరు చేయని వృత్తి, ప్రత్యేకమైన వృత్తులు చేయాలనే ఆలోచన ఉంటుంది వీరి జాతక బలానికి. స్త్రీలకు మాత్రం ముఖ్యంగా మాత్రం మోహిని పీడ కూడా ఉండే అవకాశం ఉంటుందండి. స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు. అలాంటి మోహిని పీడ, చిక్కులు, చికాకులు ఉన్న వారికి కొన్ని కళ్ళు పడతాయి, గుర్తు ఉండవు. 4 రోజులు హుషారు ఉంటారు, 4 రోజులు అడ్డం పడ్డట్టు ఉంటారు. అరికాల నుంచి పడితే నడిన దాకా నొప్పులు ఉంటాయి. అలాంటి సంఘటనలు, చిక్కులు, చికాకులు ఉన్నవారు ముఖ్యంగా మాత్రం ఖచ్చితంగా మాత్రం ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం అమ్మవారికి మాత్రం మహాకాళికి పూజ చేయడం చాలా వరకు మంచిది. చాముండేశ్వరి దేవికి పూజ చేయడం చాలా వరకు మంచిది. కానీ మాత్రం ముఖ్యంగా రాజకీయ రంగం వారికి మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలండి. అన్ని రాశులతో పాటు ఈ రాశి వారికి మాత్రం కాలరిష్ట యోగం, దోషం, దేశరిష్ట యోగం, కానీ షష్టగ్రహ కూటమి అని మూలంగా చాలా వరకు ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉన్నాయి. ఈ రాశి వారికి చంద్ర స్వభావం, మాతృ స్వభావం కాబట్టి మాత్రం వీరికి చాలా అధికం ఉంటుంది. కాబట్టి మనోవ్యాధికి మందు లేదంటారండి. మనోవ్యాధి కూడా ఈ రాశి వారికి ఉండే అవకాశం ఉంటుంది. ఆ చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే మాత్రం సద్బ్రాహ్మణుల కాడ మాత్రం శాంతి హోమం చేపించుకోవడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వరుడి దయ తప్పకుండా ఉంటుందండి. శుభం భూయత్.